హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్మయి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ముందుగా ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీకు నచ్చితే. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే శారీ అండి. శారీ డ్రాపింగ్ మీన్స్ అందరికీ శారీ డ్రాపింగ్ కాదండి. చాలామంది పొట్టిగా ఉన్నాను, శారీ కుదరట్లేదు, అండ్ లావుగా ఉన్నాను, శారీ కుదరట్లేదు, బక్కగా ఉన్నాను, శారీ కుదరట్లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. సో కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఎలా కట్టినా అసలు సెట్ అవుతాయి. సో ఇలా హైట్ తక్కువ ఉండి లావుగా ఉండడం, బక్కగా ఉండడం వల్ల కొందరికి శారీ కుదరవు అన్నమాట. సో అలాంటి వాళ్ళు కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతారు అప్పుడప్పుడు శారీ కట్టుకున్నప్పుడు. ఈ నవడేస్ శారీస్ తగ్గ కడుతున్నారు, ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. బట్ శారీస్ ఇలాంటి వాళ్ళు ఎలాంటి శారీస్ చూస్ చేసుకోవాలి, ఎలా డ్రాపింగ్ చేసుకోవాలనేది ఈరోజు మన టాపిక్ అనమాట. సో మన టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీ చూస్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, పెద్ద బార్డర్ శారీస్ ఉంటాయి కదండి, మనం పొట్టిగా ఉంటాయి, హైట్ అనేది మనం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పెద్ద బార్డర్ శారీస్ అసలు సెలెక్ట్ చేసుకోకూడదండి. అలా శారీ కనుక మనం చూస్ చేసుకున్నట్టయితే మనకి అంటే హైట్ తక్కువగా ఉంటే వాళ్ళకి శారీ ఆఫ్ వస్తుంది కాబట్టి సో ఇంకా పొట్టిగా కనబడే అవకాశం ఉంటుంది అనమాట, హైట్ తక్కువగా కనబడతారు అనమాట. సో అలాంటి వాళ్ళు పెద్ద బార్డర్ శారీస్ని చూస్ చేసుకోకూడదు అన్నట్టు, హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు. అండ్ డబుల్ బార్డర్ శారీస్ కూడా ఉంటాయి కదా, సో డబుల్ బార్డర్ శారీస్ కూడా చూస్ చేసుకోకూడదు. అలా చూస్ చేసుకున్నా కానీ వాళ్ళు ఇంకా హైట్ తక్కువ కనబడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి శారీస్ని అసలు సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట. ప్లేట్స్తో లావుగా సన్నంగా కనబడతారని మీకు డౌట్ రావచ్చండి. సో ప్లేట్స్తో ఎందుకు కనబడతారు అని అంటే, మనం సన్నగా ఉండి మనం 1 or 2 స్టెప్స్ వేసుకుంటే ఇంకా కొంచెం మనకి పళ్ళు అనేది కొంచెం ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి సో ఇంకా కొంచెం లావుగా కనబడే అవకాశం ఉంటుంది. అదే మనం ప్లేట్స్ ఎంత మంచిగా సెట్ చేసుకుని అంత మంచిగా వేసుకునేటట్టుంటే మనకి ఆ లావు అనేది కొంచెం తక్కువగా కనబడతాం అనమాట. అదే ఒకవేళ అంటే హైట్ తక్కువగా ఉండి పక్కగా ఉన్న వాళ్ళకైతే 1 or 2 స్టెప్స్ వేసుకుంటే బాగుంటుంది. 2 స్టెప్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. వాళ్ళు అంటే కొంచెం సన్నగా కనబడకుండా ఉంటారు. లేదు వాళ్ళ 4-5 స్టెప్స్ వేసుకున్నారని మరీ వాళ్ళ స్కెల్టన్ లాగా కనబడతారనమాట. సో వాళ్ళకి అలా అయితే బాగుంటుంది. హైట్ తక్కువ ఉండి లావు ఉన్న వాళ్ళకి ఇలా అయితే బాగుంటుంది అంటే, వీళ్ళంత వరకు స్టెప్స్ని కూడా మనం వేసుకునే విధానం ఉంటుందన్నమాట. మీన్స్ పళ్ళు ప్లేట్స్ని. సో ఇలా కనుక డ్రాపింగ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే విధానంలో కూడా మనకి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం లావు కనబడే ఉంటుందన్నమాట. ఇప్పుడు నవడేస్ ఏమవుతుందంటే బోట్ నెక్లు వస్తున్నాయి కదా, బోట్ నెక్ బ్లౌజులు వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అయితే హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి సరిగా సెట్ అవ్వండి. ఎందుకనంటే మనకు నార్మల్ బ్లౌజులు ఎక్స్పోజింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో ఎక్స్పోజింగ్ ప్లేసెస్తోని నార్మల్ బ్లౌజు బాగుంటుందన్నమాట హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి. ఈ బోట్ నెక్ ఏమవుతుందంటే అది ఎక్స్పోజింగ్ ప్లేసెస్ అయ్యేది మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి వాళ్ళు అలా ఇంకా హైట్ తక్కువ కనబడే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్లో ఏమవుతుందంటే వాళ్ళకి కంపల్సరీ ఫుల్ హ్యాండ్స్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తారనమాట. సో అలా ఫుల్ హ్యాండ్ చేసి బోట్ నెక్లో మొత్తం కవర్ అయ్యే ప్లేసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి బోట్ నెక్ అనేది. సో ఇదంతా కవర్ అవుతుంది అనమాట. కవర్ ఏంటంటే వాళ్ళు ఇంకా హైట్ తక్కువ కనబడే అవకాశం ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే ఎక్స్పోజింగ్ ప్లేస్ అయితే బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత ఎక్స్పోజింగ్ అయితేనే మనం ఎక్కువగా హైట్ తక్కువగా కనబడకుండా ఉంటామన్నమాట. సో వాళ్ళకి బోట్ నెక్ కుదరదని నా ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ బోట్ నెక్ నాకు ఇష్టము, అలా బ్లౌజ్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి హ్యాండ్స్ అనేవి తక్కువగా పెట్టించుకోండి. మీన్స్ ఫుల్ హ్యాండ్స్ కాకుండా హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకోండి. అండ్ ఆ హాఫ్ హ్యాండ్స్లో కూడా డ్రెస్ టైప్ లాగా కొంచెం బ్లౌజ్ పైకి లేచేలా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేస్తే బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ తక్కువగా ఉండి లావుగా ఉన్న వాళ్ళకి కాటన్ శారీస్ కూడా సెట్ అవ్వండి. కాటన్ కానీ కొంచెం ఇలా అండ్ కోట టైప్ శారీస్ ఉంటాయి కదా, అవి అసలు సెట్ అవ్వవు అనమాట. అండ్ అలాగే పట్టులో కూడా కొన్ని క్వాలిటీ పట్టు ఉంటుంది కదా, మంచి క్వాలిటీ పట్టు అయితేనేమో మనకి సెట్ అవుతుంది, అద్దినట్టుగా కుదురుతుంది డ్రాపింగ్ అనేది. సో కొంచెం నార్మల్ పట్టు అండ్ తక్కువ రేట్ పట్టు ఉంటుంది కదా, అది కూడా మనకు తొందరగా సెట్ అవ్వక కూడా ఇంకా గుబురుగా ఎక్కువ లావు కనిపించే అవకాశం ఉంటుంది అనమాట. సో కాటన్ శారీస్ కూడా అసలు సెట్ అవ్వవు, ఇంకా లావు కనబడతారు. సో అలా కూడా శారీస్ చూస్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు హైట్ తక్కువగా ఉండి సన్నగా ఉంటే కొంచెం బక్కగా ఉంటే ఏం చేయాలంటే, అలాంటి వాళ్ళకి కాటన్ శారీస్ అండ్ కోటా టైప్ శారీస్ అసలు ఎక్కువగా వాళ్ళు అలాంటి శారీసే యూజ్ చేయాలి. సో సన్నంగా ఉంటే ఇలాంటి శారీస్ చేసుకోవాలి, లావుగా ఉంటే మాత్రం ఇలా అసలు సెట్ అవ్వమన్నమాట. సో మనం మామూలు శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ డ్రాపింగ్ అండి. సారీ డ్రాపింగ్ కూడా మనం శారీ అనేది మనకి ఫూట్ అనేది కనబడకుండా శారీ కట్టుకోవాలి. చాలామంది ఎక్కువగా పైకి కడుతూ ఉంటారు, కింద నీళ్ళని తాకుతుందని చెప్పేసి అలా కడుతూ ఉంటారు. అలా కట్టడం వల్ల కూడా మనం అసలు ఎక్కువగా పొట్టిగా కనబడతాం అనమాట. సో మనం శారీ ఎంత కింది కట్టుకుంటే అంత హైట్ అంత పొట్టికి కనబడకుండా ఉంటామన్నమాట. సో శారీ కూడా అలా డ్రాపింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అండి. చాలామంది పళ్ళు కూడా తక్కువగా వేసుకుంటూ ఉంటారు. సో మనం పళ్ళు ఎంత ఎక్కువగా వేసుకుంటే నీస్ కింది వరకు వేసుకోవాలి. పళ్ళు అలా వేసుకోవడం వల్ల కూడా మనం కనిపించకుండా ఉంటాము. సో పొట్టిగా కనిపించకుండా ఉంటామంట. సో మనం పళ్ళు కూడా కొంచెం కిందికి వేసుకోవాలన్నమాట, ఒకవేళ లావుగా ఉన్న సన్నగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ అండి. లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో 1 స్టెప్ వేసుకుంటారు, లేదంటే 2 స్టెప్స్ వేసుకుంటారు కొంతమంది. అంటే మనకి టైం లేకనో లేకపోతే అండ్ వాళ్ళకి ప్లేట్స్ పెట్టుకోవడం రాకనో అలా పెట్టుకుంటారు అనమాట. సో అలా చేయకూడదు. ప్లేట్స్ అనేవి నియర్లీ 5 to 6 ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే కూడా కొంతమంది నడుము ఎక్స్పోజింగ్ అవుతుందని అనుకుంటారు. సో మనం డ్రాపింగ్ చేసే విధానంలో ఉంటుంది నడుము ఎక్స్పోజింగ్ అవుతుందా లేదా అనేది. సో అలా మనం ప్లేట్స్ అనేవి 5 to 6 ప్లేట్స్ పెట్టుకుంటే కూడా లావు కనబడకుండా ఉంటామన్నమాట. చూసారు కదండి, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని పాటించారంటే మీరు శారీలో హైట్ తక్కువ కనబడకుండా ఉంటారు, లావు ఉన్నా లావు లేకుండా కనిపిస్తారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి, చీరలో కూడా అందంగా కనిపించండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.